హాయ్, పిల్లలకి చదువంటే భయమా? అసలు దాన్ని ఓ భారంలా కాకుండా సరదాగా ఒక ఆటలా నేర్పించడమెలా? సరిగ్గా ఈ సమస్యకే ఓ అద్భుతమైన పరిష్కారం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఓ 75 రోజుల యాక్షన్ ప్లాన్. అవును, పేరెంట్స్గా, టీచర్స్గా మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. పిల్లలకి చదవడం, లెక్కలు చేయడం, ఈ బేసిక్స్ ఎలా నేర్పించాలి? అంతేకాదు, అసలు ఛాలెంజ్ ఏంటంటే ఆ నేర్చుకునే ప్రాసెస్ వాళ్ళకి ఓ పనిలా, ఓ హోంవర్క్లా కాకుండా సరదాగా అనిపించాలి. అదెలా? సరే, ఈ ప్లాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఓ 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, లెర్నింగ్లో కొత్త రూల్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత నేర్చుకోవడం ఓ ఆటగా ఎలా మారుతుందో చూద్దాం. అక్షరాలు, అంకెలతో వాళ్ళ జర్నీ ఎలా సాగుతుందో తెలుసుకుని ఫైనల్గా ఇదంతా వాళ్లలో కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుతుందో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్లాన్ అంటే ఊరికే కొన్ని యాక్టివిటీస్ కలిపి పెట్టింది కాదు. దీని వెనక ఓ పక్కా స్ట్రక్చర్ ఉంది. ఏంటది? చూద్దాం రండి. అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఏవీ కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేసినవి కాదు. ఇది టీచర్ల కోసం ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో చెప్పే ఒక గైడ్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల స్కిల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒక పద్ధతి ప్రకారం బిల్డ్ అవుతాయి. సరే, అంత పక్కాగా ఉన్న ఈ ప్లాన్కి అసలైన పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? సింపుల్, నేర్చుకోవడాన్ని ఒక ఆటగా మార్చడం వల్ల. ఈ కాన్సెప్ట్ని గేమిఫికేషన్ అంటారు. దాని పవరేంటో ఇప్పుడు చూద్దాం. అసలు గేమిఫికేషన్ అంటే ఏంటి? భయపడాల్సిన పదం ఏమీ కాదు, చాలా సింపుల్. పిల్లలకి ఆటలంటే ఇష్టం కదా, ఆ ఆటల్లో ఉండే రూల్స్, ఫన్, చిన్న చిన్న పోటీ వీటన్నింటినీ తీసుకొచ్చి చదువులో కలిపేయడమే గేమిఫికేషన్. అప్పుడేమవుతుంది? చదువనేది ఓ భారంలా కాకుండా ఓ అడ్వెంచర్లా అనిపిస్తుంది. ఈ టేబుల్ చూస్తే మీకు తేడా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవైపు అక్షరాల్ని పదే పదే చెప్పించి బట్టి పట్టించడం, మరోవైపు అదే అక్షరాలతో లెటర్ రిలే రేస్ ఆడించడం. ఎక్కడా బోరింగ్ వర్క్షీట్స్, ఎక్కడా నేనెవరో చెప్పుకోండి అని వాళ్ల బుర్రెకి పదును పెట్టే రిడిల్ గేమ్. ఎంత తేడా కదా! ఇక ఈ ప్లాన్లో ఉన్న ఆటల గురించి చెప్పాలంటే క్రియేటివిటీకి అస్సలు కొదవలేదు. లెటర్ ఫిషింగ్ గేమ్ అనుకోండి, పిల్లలు చేపలు పట్టినంత ఉత్సాహంగా అక్షరాలు పట్టుకుంటారు. లేదా నంబర్ బాస్కెట్ టాస్లో కరెక్ట్ నంబరున్న బాస్కెట్లో బాల్ వేస్తారు. చూసారా, ప్రతి ఆట వెనుక ఒక స్కిల్ నేర్పించాలనే లక్ష్యం ఉంది. అది చాలా సరదాగా. ఈ ఆటలన్నీ సరదా కోసమే కాదు, వీటన్నిటి వెనుకున్న అసలు టార్గెట్ లాంగ్వేజ్ స్కిల్స్ని బిల్డ్ చేయడం. సరే, మరి ఈ ప్లాన్ సింపుల్ సౌండ్స్ నుంచి కంప్లీట్ సెంటెన్సెస్ వరకు పిల్లల్ని స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకెడుతోందో ఓసారి చూద్దాం. ఈ జర్నీని ఎంత ప్లాన్డ్గా డిజైన్ చేశారో చూడండి. ఫస్ట్ స్టెప్, ఐస్ క్రీం బొమ్మ చూపిస్తూ ఐ సౌండ్ నేర్పించడం. సెకండ్ స్టెప్, లీఫ్ అనే వర్డ్ కార్డ్ని ఆకు బొమ్మతో మ్యాచ్ చేయడం. ఆ తర్వాత THRE లాంటి అక్షరాలని కలిపి ఒక పదంలా చేయడం. ఇక ఫైనల్గా కట్ చేసిన వర్డ్స్ని ఒక ఆర్డర్లో పెట్టి దిస్ ఇస్ మై ఐ లాంటి పూర్తి వాక్యాన్ని తయారు చేయడం. చూసారా, ప్రతి స్టెప్ దాని ముందున్న స్టెప్ మీద ఆధారపడి ఉంటుంది. పునాది ఎంత స్ట్రాంగ్గా పడుతుందో కదా! సరే, లాంగ్వేజ్ లాగే మ్యాథ్స్ కూడా పిల్లలకి ఒక అడ్వెంచర్లా అనిపించాలి. ఇప్పుడు మనం నంబర్స్ ప్రపంచంలోకి వెళ్దాం. ఈ ప్లాన్లో సంఖ్యలని ఎంత ఈజీగా, ఎంత ఇంట్రెస్టింగ్గా నేర్పిస్తారో చూద్దామా? ఇక్కడో సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్స్ పిల్లలకి చెప్పడం ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ మొసలి నోటి కథతో ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేసేశారు. మొసలి ఎప్పుడు పెద్ద నంబర్నే తింటుంది అని చెప్పారనుకోండి, ఆ ఒక్క మాటతో ఆ కష్టమైన మ్యాథ్స్ కాన్సెప్ట్ వాళ్ల మైండ్లో బలంగా రిజిస్టర్ అయిపోతుంది. ఎంత స్మార్ట్ ఐడియా కదా! ఇక్కడ కూడా లాంగ్వేజ్ లాగే ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంది. ఫస్ట్ నేను 2 తర్వాత వస్తాను, చెప్పుకో చూద్దాం లాంటి ఆటలతో నంబర్ కాన్సెప్ట్స్ పరిచయం చేయడం. ఆ తర్వాత 1 నుంచి 20 వరకు నంబర్ లైన్ మీద నడిపించడం. తర్వాత పెద్ద చిన్న బుట్టల ఆటతో నంబర్స్ని కంపేర్ చేయడం నేర్పించి ఫైనల్గా బొమ్మలతో కూడికలు, తీసివేతలు చెప్పడం. అంటే అంతా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అన్నమాట. సరే, ఇన్ని అక్షరాలు, అంకెలు, ఆటలు వీటన్నిటి వెనుక అసలు గోలేంటి? కేవలం చదువు చెప్పడమేనా? కాదు. ఈ మొత్తం పద్ధతి యొక్క అసలు లక్ష్యం పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి ఒక బలమైన పునాది వేయడం.
అసలు ఇదంతా ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ పద్ధతి లెర్నింగ్ని ఒక పనిలా కాకుండా ఒక పండగలా మారుస్తుంది. పిల్లలు యాక్టివ్గా పాల్గొంటారు కాబట్టి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా పడుతుంది. స్టెప్ బై స్టెప్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళమీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇది వాళ్ళకి స్కూల్ మీద, వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీలింగ్ని, లైఫ్ లాంగ్ ఉండే కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కాబట్టి చివరగా ఆలోచించాల్సిన విషయమేంటంటే, నేర్చుకోవడమనేది ఒక ఆటలా అనిపించినప్పుడు మనం వేసే పునాది జీవితాంతం నిలిచిపోదా?